అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారి చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళీ మన యాత్ర మొదలైంది. ఈరోజు తిరుపతి వెళ్తున్నాను. మిగిలిన విషయాలు ట్రైన్లో మాట్లాడుకుందాం. ప్రజెంట్ వచ్చేసి తిరుపతి వెళ్తున్నాను. ఇంకొక 2-3 అవర్స్లో తిరుపతి రీచ్ అవుతుంది. నేను ఈ తిరుపతికి 3 months ముందే బుక్ చేసుకున్నాను. ఇలా కేరళలో ఒక ఫెస్టివల్ ఉందన్నమాట. ఆ ఫెస్టివల్ చూద్దామని మధ్యలో తిరుపతి పెట్టుకున్నాను. చాలా రోజులు అవుతుంది తిరుపతి వెళ్ళాక. సో మీ అందరికీ తెలుసు కదా, వయనాడులో కొండ చర్యలు పడి చాలామంది ఇదైనారని. దానివల్ల ఆ ఫెస్టివల్ పోస్ట్పోన్ అయింది. అది నెక్స్ట్ మంత్కి అవుతుందంట. సో నాకైతే తిరుపతి వెళ్ళాలని ఉంది. తిరుపతి వెళ్తున్నాను. సో కేరళ అయితే ఈసారి కుదరట్లేదు. మళ్ళీ మనం తమిళనాడే వెళ్తున్నాం అనమాట. సో తమిళనాడు ఎప్పుడు మనం వదలదు. సో ఈసారి మళ్ళీ చూసిన టెంపుల్స్ కాకుండా ఏదైనా చూడని టెంపుల్స్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నా. అది తిరుపతి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవ్వాలి ఏ టెంపుల్స్ వెళ్తాం ఏంటి అనేది. అది మీరు లాస్ట్ సిరీస్ వీడియోస్ అందరు చాలా బాగా ఆదరించారు. చాలా ధన్యవాదాలు. సో ఈ సిరీస్ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మన ఛానల్లో ఎక్కువ టెంపుల్స్, ఏన్షియన్ టెంపుల్స్ కావచ్చు, పాపులర్ టెంపుల్స్ కావచ్చు, మన ఇండియన్ కల్చర్, ఫెస్టివల్ ఇలాంటి వీడియోస్ ఎక్కువ వస్తాయి అన్నమాట. సో మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సజెషన్ చెప్పాలన్నా మీరు చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ టెంపుల్ చూపిస్తే బాగుంటుంది, లేకపోతే ఏదైనా సరే మేకింగ్ పరంగా కానీ ఏదైనా సరే మీ సజెషన్ షేర్ చేసుకోవచ్చు కమెంట్స్లో. సో సపోర్ట్ అయితే చేయండి. నేను ఇప్పుడే రేణిగుంట రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి రేణిగుంట బస్ స్టాప్ నుంచి తిరుపతి వెళ్తున్నాను. మనకి రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ బస్సెస్ కూడా కొండపైకి ఉంటాయి అన్నమాట తిరుమలకి వెళ్ళడానికి. నేను తిరుపతికి ఎందుకు వెళ్తున్నా అంటే ఒక అన్నయ్యని కలవడానికి తిరుపతి వచ్చాను. అన్నయ్య తిరుపతి బస్ స్టాప్కి వస్తా అన్నారు. నేను అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నాను. రేణిగుంట బస్ స్టాప్ నుంచి మనకి తిరుపతి బస్ స్టాప్కి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. అన్నయ్య ఇప్పుడే బస్ స్టాప్ దగ్గరకు వచ్చి నన్ను పిక్ చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అసలు వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం నాకు ఫస్ట్ టైం చూడగానే చాలా బాగా నచ్చింది అనమాట. తిరుమల కొండ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కనిపిస్తుంది అనమాట. జస్ట్ వాళ్ళ బాల్కనీ నుంచే అది చాలా బాగా నచ్చింది నాకు. అది అసలు ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ అట్లాంటి ప్లేస్లో మనం ఉన్నాం అనిపించింది. అసలు అన్నయ్య ఎవరో చెప్పలేదు కదా. అన్నయ్య నేమ్ వచ్చేసి రామ్ గారు, వాళ్ళ వైఫ్ నేమ్ వచ్చేసి పద్మక్క. రామన్నయ్య ఇంకా పద్మక్క నాకు ఇద్దరు క్లబ్ హౌస్లో పరిచయం అయ్యారనమాట. వారిని డైరెక్ట్గా కలవడం, వారితో మాట్లాడడం చాలా ఆనందంగా అనిపించింది. అన్నయ్య నేను ఇద్దరం డిన్నర్ కంప్లీట్ చేసుకొని అన్నయ్య నన్ను తిరుపతి బస్ స్టాప్లో దింపారు. తిరుపతి బస్ స్టాప్ నుంచి మనకి తిరుమలకి 2 రకాల బస్సెస్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏసీ అండ్ నాన్ ఏసీ. ఏసీ బస్ వచ్చేసి 110 రూపీస్, నాన్ ఏసీ బస్ వచ్చేసి 90 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నేను తిరుమల కొండపైకి వచ్చేసరికి నైట్ 9:30 అయిందనమాట. నా దర్శనం రేపు ఈవినింగ్ ఉంది, సహస్ర దీపాలంకరణ దర్శనం. నేను ఆ దర్శనం టికెట్ ఎలా బుక్ చేసుకున్నాను ఏంటి అనేది మీకు చెప్తాను. సింగిల్గా వచ్చిన వాళ్ళకి లాకర్స్ రూమ్ బెస్ట్ అనమాట. నేనైతే యాత్రి నివాస్ PAC 1 లాకర్స్ రూమ్ దగ్గరకు వచ్చాను. ఇక్కడనే స్టే చేశాను నైట్ అంతా. లాకర్ రూమ్స్ చూడడానికి ఇలా ఉంటాయి అనమాట. మన ఆధార్ కార్డ్ చూపిస్తే మనకి వాళ్ళు లాక్ ఇస్తారు, ఒక సాప కూడా ఇస్తారు. నేను మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి భూ వరాహస్వామి దర్శనం చేసుకుందామని టెంపుల్ దగ్గరికి వచ్చాను. ఇందాక చెప్పా కదా నేను సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ బుక్ చేసుకున్నానని. ఈ టికెట్ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఆన్లైన్లో మనం టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే మినిమం 3 months ముందే మనం తిరుమల ప్లాన్ చేసుకోవాలి. 3 months ముందు మనకి ఈ టికెట్స్ అనేది ఆన్లైన్లో రిలీజ్ చేస్తారనమాట. అసలు ఆన్లైన్లో మనకి ఎన్ని రకాల టికెట్స్ ఇస్తారో ముందుగా తెలుసుకుందాం. మొదటి శ్రీవారి అర్జిత సేవ ఈడిప్. ఈడిప్ అంటే ఎలక్ట్రానిక్ డిప్ అనమాట. వీళ్ళు ఒక 2 రోజులు ఆన్లైన్లో ఈ డిప్ని ఓపెన్లో పెడతారు. మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే 3rd రోజు ఎవరెవరికైతే ఈ సేవ లభించిందో
వాళ్ళు లిస్ట్ చేస్తారనమాట. ఈ సేవలో మొదటి గడప వరకు మనం తిరుమలలో దర్శనం చేసుకోవచ్చు. ఈ లిప్లో మనకి తోమాల సేవ, అర్చన సేవ, అష్టాదళ పాదపద్మారాధన, సుప్రభాతం సేవ వంటి టికెట్స్ మనకు లభిస్తాయి. ఎలక్ట్రానిక్ లిప్లో సెలెక్ట్ అయిన వారు మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మనకి ఎంట్రీకి ఏ విధమైన డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. మనకి ఆన్లైన్లో నెక్స్ట్ శ్రీవారి అర్జిత సేవ టికెట్స్ రిలీజ్ చేస్తారనమాట. ఇది డైరెక్ట్ బుకింగ్. ఒక్కొక్క టికెట్ కాస్ట్ 500 రూపాయలు ఉంటుందన్నమాట. దీంట్లో మనకి కళ్యాణోత్సవం, అర్జిత బ్రహ్మోత్సవం, ఓంజల సేవ, సహస్ర దీపాంకరణ సేవ మరియు వసంతోత్సవం సేవ మొదలైన టికెట్లు ఉంటాయి. అది మనకు నచ్చింది మనకు వీలుని బట్టి మనం బుక్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఆన్లైన్లో అంగప్రదక్షిణ సేవ టికెట్ రిలీజ్ చేస్తారనమాట. ఈ సేవకి మనం ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ టికెట్ దొరకడం కొంచెం కష్టం, రిలీజ్ అయిన నిమిషంలో అయిపోతుంది. దీని తర్వాత మనకి ఆన్లైన్లో తిరుమల స్పెషల్ ఎంట్రీ దర్శన్ 300 రూపీస్ టికెట్లు ఓపెన్ అవుతాయి. దాంతోపాటు అకామిడేషన్ సంబంధించిన టికెట్లు కూడా ఓపెన్ అవుతాయి. దాని తర్వాత మనకి సీనియర్ సిటిజన్స్ టికెట్లు ఓపెన్ అవుతాయి అన్నమాట. మనకి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే మినిమం 3 months ముందే తిరుమల ప్లాన్ చేసుకొని ఈ టికెట్ అనేది బుక్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోలేకపోతే ఆఫ్లైన్లో వచ్చి తిరుమలలో ఎలా దర్శనం చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. మనకి తిరుమలలో ఆఫ్లైన్లో 3 రకాల దర్శనాలు చేసుకోవచ్చు. మొదటిది సర్వదర్శనం, రెండవది దివ్య దర్శనం, మూడవది ఎస్ఎస్డి దర్శనం అంటే స్లాటెడ్ సర్వదర్శనం. సర్వదర్శనంలో మనం దర్శనం చేసుకోవడానికి ఎటువంటి టికెట్లు కానీ ఏది అవసరం లేదు. డైరెక్ట్ తిరుమల కొండపైకి వెళ్ళి సర్వదర్శనం వెళ్ళే దారిలో క్యూ లైన్లో నిల్చొని మనం దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. రెండవది దివ్య దర్శనం. ఈ దివ్య దర్శనం టోకెన్లు శ్రీవారి మెట్ల ద్వారా కాలినడకన వచ్చిన భక్తులకు మాత్రమే రోజుకి 5,000 టికెట్లు ఇస్తున్నారు. అక్కడ టికెట్ తీసుకొని మనము శ్రీవారి మెట్ల ద్వారా పైకి వచ్చి 1200 మెట్ల దగ్గర స్కాన్ చేయించుకుంటేనే ఈ టికెట్ మనకి వ్యాలిడిటీలో వస్తుంది. అక్కడ స్కాన్ చేయించుకోలేకపోతే మళ్ళీ టికెట్ వ్యాలిడిటీలో రాదనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ టోకెన్లు మార్నింగ్ 6 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. తర్వాత మూడవది ఎస్ఎస్డి టోకెన్స్ అనమాట. ఎస్ఎస్డి టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం. ఈ స్లాటెడ్ సర్వదర్శనాలు మనకి 3 ప్రదేశాలలో ఇస్తున్నారు. తిరుపతి దగ్గర, ఒకటవ ప్రదేశం విష్ణు నివాసం నియర్ రైల్వే స్టేషన్, అంటే రైల్వే ద్వారా వచ్చిన భక్తులకి ఈ టికెట్స్ మనం అక్కడ తీసుకోవచ్చు అనమాట. రెండవది శ్రీనివాసం నియర్ బస్ స్టాండ్, మూడవది భూదేవి కాంప్లెక్స్ నియర్ అలిపిరి అనమాట. ఈ టికెట్లు 12 సంవత్సరాల లోపడిన వాళ్ళకి అవసరం లేదు. ఈ టికెట్స్ కావాలనుకుంటే మన ఫ్యామిలీలో ఎంతమంది వస్తే అంతమంది లైన్ కట్టాలన్నమాట. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ మ్యాండేటరీ. ఈ టికెట్స్ ఈ 3 ప్రాంతాలలో ఎర్లీ మార్నింగ్ 2 గంటలకి ఓపెన్ చేస్తున్నారు. వీక్ డేస్లో మాత్రం ఓకే, వీకెండ్స్లో వస్తే మాత్రం చాలా రష్గా ఉంటుంది. అది మీరు చూసుకొని ప్లాన్ చేయాలి. మీకు సంవత్సరంలోపు పిల్లలు ఎవరైనా ఉంటే టీటీడీ వాళ్ళు మీకు ఉచిత దర్శనాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు చూపించాల్సిందల్లా మీ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా డిశ్చార్జ్ సర్టిఫికేట్. మీరు మధ్యాహ్నం 12 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు సుపథం ఎంట్రీ దగ్గరకు వస్తే మీరు ఆ దర్శనాన్ని చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకుంటే ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వచ్చి మీరు వాళ్ళకి చూపిస్తే మీకు రూమ్ స్టార్ట్ చేస్తారు. మరి ఆఫ్లైన్లో అయినా సరే మీరు ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వచ్చి మీరు డైరెక్ట్గా వెయిట్ చేసి రూమ్ బుక్ చేసుకోవాలన్నమాట. మనము శ్రీవారి అర్జిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగంటే కొండపైకి ఎక్కిన తర్వాత మార్నింగ్ 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మనం ఇక్కడ ఎంట్రీ చేసినట్లయితే మనకి నైట్ వరకు వాళ్ళు మెసేజ్ చేస్తారు మనకి సేవ వచ్చిందా లేదా ఏంటి అనేది. నా సజెషన్ ఏంటంటే మీరు ఫ్యామిలీతో డైరెక్ట్గా ఆఫ్లైన్లో రూమ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు లేదంటే డైరెక్ట్గా వీక్ డేస్లో వచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడే స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. నా దర్శనం అయితే బాగా జరిగింది. క్యూలో చాలామంది చెప్పారు క్యూ లైన్లో చాలాసేపు వెయిట్ చేస్తున్న వాళ్ళకి టీటీడీ వాళ్ళు పాలు, సాంబార్ రైస్ ఇలా ప్రొవైడ్ చేస్తున్నారంట.
క్యూ లైన్లోనే కాదు, నేను మార్నింగ్ మరియు ఈవినింగ్ కూడా అబ్జర్వ్ చేశాను. మన రూమ్స్ దగ్గర, ఈ లాకర్స్ దగ్గర కూడా సాంబార్ రైస్ సేవ చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. నేను నా లాకర్ చెక్అవుట్ చేసుకొని నెక్స్ట్ మధురై వెళ్దాం అనుకుంటున్నాను. దానికోసం కిందికి వెళ్తున్నాను. కిందికి వెళ్ళే దారిలో సిటీ అంతా చాలా బాగా అనిపిస్తుంది. ఈ వీడియోలో దర్శనం సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.